ఈ లోపల జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా పోలీసు వాళ్ళు శృతిమించి పరిధి దాటి పెడుతున్న కేసుల మీద మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది పద్ధతి కాదు. మీ మీ బాధ్యతని విస్మరించి అధికారులకు తొత్తులుగా, అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయొద్దని చెప్పేసి మాట చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇస్తా అన్న మాటలు నిజంగా కూడా ఆ రోజు తులం బంగారం అని అన్నారు, లేదు. 15,000 అన్నారు, రాలేదు. రుణమాఫీలు అన్నారు. ఇవన్నీ చెప్పిన మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు ఆలోచిస్తున్నారు. తప్పకుండా మనం వాళ్ళని చైతన్యం చేయాలి. ఈ వ్యత్యాసం కూడా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి మనం తొందరపడాల్సిన అవసరం లేదు. జరిగిన పొరపాటుని ప్రజలే గమనిస్తున్నారు అని చెప్పేసి చెప్పకుండా చెప్పారు. కాబట్టి ప్రతి దాని కేసీఆర్ గారు వారికి ఉన్న అనుభవాన్ని రంగరించి మాట్లాడిన దాంట్లో వారికి ఉన్న వ్యూహం వారికి ఉంది. కాబట్టి దీంట్లో ఏదో మామూలుగా నరేశానికి వేరు, లేకపోతే మాట్లాడటం రాక అని కాదు. వారితో మాట్లాడటానికి, పోటీ పడటానికి వేరే వాళ్ళతో కూడా సాధ్యపడదనే విషయం అందరికి తెలిసిందే. మీరు అన్నట్టు మేషియం అనేది కాకుండా ఇప్పుడున్న పరిస్థితులలో ఏది మాట్లాడినా పార్టీ కార్యకర్తలు కూడా మరి ఇంకా వేరే రకమైన ఆందోళనకు వాటి వీటికో దిగితే ఇప్పుడు ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది. ప్రశాంతంగా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మనం ఊరికి వాళ్ళు ఎమ్మటిపడి ఏదో చేయట్లేదు అనేది కాదు, ప్రజలే చర్చించుకుంటున్నారు కదా. తప్పకుండా మనం కార్యకర్తలుగా నాయకులు. సో ఈసారి బాధ్యత కేసీఆర్ ప్రజలకు అప్పచెప్పారు, పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ అప్పచెప్పలేదు అనేది మీరు చెప్పాలనుకుంటుంది, అంతేనా? అంటే ప్రజలు చర్చించుకుంటున్నారు. వారికి కూడా పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి మనం చేయాల్సిన పని వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి మనం కొంత గమనిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొట్టే పనిలో మనం ఉందాం. ఒక 3 ఏళ్ళు రిలాక్స్ అవుదాం, ఆటోమేటిక్గా ప్రజలు మనల్ని గెలిపించేస్తారు. అదే మీ భరోసా. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ఫార్ములాలో ఉన్నాడు. నేను అందుకని అడుగుతున్నా, కంపేర్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ఫార్ములా అప్లై చేశాడు. మనం ధ్యానం చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ధ్యానం చేసుకుందాం, ఆటోమేటిక్గా ప్రభుత్వం మళ్ళీ అధికారం మనకే వచ్చేస్తుంది. ఆ తరహా మంచిదా? మీరు ఒక ఉద్యమ నాయకుడు పెట్టిన పార్టీ ఇది. రిలాక్స్ అని కాదు. రిలాక్స్ అనేది ఈ పార్టీకి ఉద్యమకారులు ఉన్న పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ. రిలాక్స్ అనేది కాదు. కాకపోతే ప్రజలలో కూడా ఈ వ్యత్యాసం ఏందనేది అర్థమవుతున్నది. చర్చించుకుంటున్నారు. ఇష్టమన్నా ఇవ్వలేదు, వైఫల్యం చెందారు. వీటి మీద మనం రేపు భవిష్యత్తులో చర్చ ప్రజలే పెడుతున్న తరుణంలో మన పని మనం చేద్దాం కొంత ఓపికగా. రైట్. కౌశిక్ గారు మీరేమంటారండి? సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పంచాయతీ పరిస్థితి చూసుకుంటే మంచిది. ఎందుకంటే నిన్న సభ మీద చూసారు, వెనుక బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే ఇటు కేటీఆర్ గారి ఎంత ఫోటో ఉందో కేసీఆర్ గారు అంతే ఫోటో ఉంది. హరీష్ రావు గారి ఫోటో లేదు. కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారి ఫోటో లేదు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి గారి ఫోటో లేదు. కేఆర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడలేదు, మధుసూదనాచారి గారు మాట్లాడలేదు. అదేవిధంగా కేటీ రామారావు గారు మాట్లాడితే మరి హరీష్ రావు గారు మాట్లాడాల్సి వారితో మాట్లాడలేదు. ఓన్లీ కేసీఆర్ గారు స్వాగతం విషయం దయాసాగర్ రావు గారు మాట్లాడి ఈ సభను క్లోజ్ చేసి కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో వేరే వాళ్లకు ప్రాధాన్యత ఉండదనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి బీసీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగన్న చేసి బీసీని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసినాం. మా పార్టీకే బీసీ ఉన్నాడు, కానీ బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు కౌన్సిల్లో అధికార ప్రతిపక్ష నేత ఇచ్చినా కూడా అంత పెద్ద సభ పెట్టి బీసీలకు మాట్లాడే అవకాశం ఏదంటేనే ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఓన్లీ కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు హరీష్ రావు గారి మధ్య పంచాయతీ మాట వాస్తవం. కాబట్టి వాళ్ళ ఇంటి సమస్యలు పరిష్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో దాని గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం అర్చిస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నాలు మేము ముందుకు పోతా ఉన్నాం. ఓన్లీ భారతీయ జనతా పార్టీ విమర్శించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించినప్పుడే చాలా స్పష్టంగా మీరు కౌశిక్ గారు బీజేపీ మీద అంతసేపు మాట్లాడుతున్నారు. ఆయనేమో మీకు సర్టిఫికేట్ ఇచ్చారు, వాళ్ళేనేమో వాళ్ళ హయాంలో ఇది మీరేనేమో ఇంత మీ పోలీసులు కొంత సౌమ్యంగా వ్యవహరించారు. వాళ్ళ హయాంలో అయితే మరి ఏమన్నా ధర్నా పిలిపిస్తే పొద్దునే 4 కానిస్టేబుల్స్ వచ్చి ఇంటి ముందు నుంచునే వాళ్ళని, మీరేమో మళ్ళీ బీజేపీని విమర్శిస్తున్నారు. చాలా స్పష్టంగా అన్నాడు. కోదండ రామ్ గారు కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, కావచ్చు. అసలు ఎంతమంది చాలా మంది మీద అక్రమ కేసులు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అక్రమ కేసులు పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఉండండి. ఎక్కడ కూడా చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నాలు ముందుకు పోవాలి తప్ప ఇక్కడ ఏదో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆయన అరెస్ట్ చేయండి, ఆయన అరెస్ట్ చేసే విధంగా కానీ ఆ వ్యక్తి మీద కేసులు పెట్టే విధంగా కానీ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ముందుకు పోతలేరు. చట్టం ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. కాబట్టి 17 గంటల పాటు రికార్డు స్థాయిలో అసెంబ్లీ నిర్వహిస్తే కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదు. ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తామను, ఆనాడు అసెంబ్లీలో ప్రతిపక్షాలకు అవకాశమే లేదు. ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే మైకులు కట్ చేసిన సందర్భం మనం చూసినాం.
ఈ రోజు ప్రతిపక్ష నాయకులు వచ్చి అసెంబ్లీ మాట్లాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరితే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ రాకుండా 2 గంటల పాటు మాత్రమే 1.5 year వచ్చి వెళ్ళిపోయినంటే ప్రజల మీద కేసీఆర్ గారి ప్రేమ ఉందా లేదా అనేది తెలంగాణ సమాజానికి అర్థమైంది. కాబట్టి నిన్నటి సభ ద్వారా తేలిపోయింది తెలంగాణ సమాజం మీద కేసీఆర్ గారి ప్రేమ లేదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రేమ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ విమర్శ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఆల్టర్నేటివ్ కాబట్టి మా ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం. కల్లపుల్ల కవిత గారు మాత్రం కార్లలో తిరగవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మహిళలు మాత్రం బస్సులో తిరగవచ్చు అని చెప్పేసి పథకాలే వద్దని చెప్పేసి మహిళలు అంటారు అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అద్భుతమైన మీ పథకాలు పెట్టినామో మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా 9 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన, 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన, మా 15 నెలల పాలన మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతాం. ఖచ్చితంగా జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. రైట్, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. ప్రకాష్ రెడ్డి గారు, అందరూ మంచిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు. ప్రకాష్ రెడ్డి గారు, సో కాంగ్రెస్ వర్షన్ అది, బీఆర్ఎస్ క్లెయిమ్ అది, మరి మీరేమో ఇది వీళ్ళిద్దరికన్నా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. సరే, ఈ నెంబర్ గేమ్ అవన్నీ పక్కన పెట్టండి, కానీ అసలు మీ కార్యాచరణ ఏంటి? ఎలా ముందు మా కార్యాచరణ చెప్పకంటే ముందు ఒక్క పాయింట్ చెప్తాను సార్. మీరు నిన్న కేసీఆర్ గారు చెప్పిన దాన్ని కొంచెం భిన్నంగా చెప్తాను సార్. పోలీసులు ఎవరు కూడా ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినడం లేదు సార్. ఇది వాస్తవం. ఎందుకంటే ఖచ్చితంగా 3 సంవత్సరాల తర్వాత ఇక వాళ్ళు రారనేది అర్థమైపోయింది. కాబట్టి పోలీసు వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళ అవసరాలు వాళ్ళ అందులో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది దొంగలు ఉంటారు. దొంగలు చేసుకుంటారు, మంచి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాదనేటువంటి విశ్వాసం అయితే పోలీసులకు వచ్చింది సార్. అందుకోసం పక్కా వాళ్ళు చెప్పిన మాట వింటలేరు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. దాంట్లో మంచి చెడ్డ దాంట్లో ఒకటి పోతలేదు సార్. ఇది మాత్రం పక్కా పోలీసులకు అర్థమైంది సార్. రెండో విషయం ఏంటంటే మేము కార్యాచరణ సార్, మీ కార్యాచరణ ఏంటి? మా కార్యాచరణ ఒకటే సార్. మేము చాలా స్పష్టంగా మేము ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం, అడుగడుగున మా పార్టీ విధానాలను ప్రజలకు చెప్తున్న విధానాలను కూడా సార్ స్పష్టంగా. ఇంతకుముందు చెప్పారు అటల్ బిహారీ వాజ్పేయి గారి శతజయంతి ఉత్సవాలను కూడా మేము 1 సంవత్సర కాలం పాటు ఘనంగా నిర్వహించాలి. ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్లు మీరు వారిని ఇంతకుముందు చెప్పిందే. నిన్న మా మలక్పేటలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత చరిత్ర ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాం. అయితే అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో 15 రోజుల నుంచి మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అట్లాగే దేశంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద పాజిటివ్ గా, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల మీద నెగిటివ్. మాకు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కూడా మేము అడుగడుగున ఎండగడుతున్నాం సార్, అడుగడుగున. కాబట్టి ప్రజలు మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించే అవకాశం వచ్చింది. మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో గుర్తించారు, ఇక ముందు గుర్తిస్తారన్న విశ్వాసంతోనే పనిచేస్తున్నాం సార్. మా కార్యకర్తలు ఏ ఒక్క కార్యకర్త కూడా నిద్రపోతలేడు సార్. 3.5 సంవత్సరాల కోసం నిద్రపోతాడు. ప్రతిరోజు ఏదో కార్యక్రమాన్ని కార్యకర్తలకు ఇస్తున్నాం. ఒక రకంగా అలసట చేపిస్తున్నాం కార్యకర్తలకన్నా భయం కూడా ఉంది. కానీ ఖచ్చితంగా మేము కార్యకర్తలకు ప్రతిరోజు పాజిటివ్ గా మా పార్టీ విధానాలు సిద్ధాంతాలను ప్రజలకు చెప్పడం. ఒక అంశం అయితే ఉదాహరణ చెప్తున్నాం సార్. వక్ఫ్ బోర్డు విషయంలో మా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని పార్లమెంట్ పాస్ చేసింది. దాన్ని మేము ఒక చేసేసింది కానీ మేము వదిలిపెట్టలే. ప్రతి గ్రామాన వక్ఫ్ బోర్డు ఎందుకు నిర్ణయం తీసుకున్నాం అనేది ఈ వచ్చే నెల 5వ తారీఖు వరకు ప్రతి గ్రామానికి మేము రీచ్ కావాలనే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యతను నిద్రపోకుండా రాత్రింబగలు కష్టపడుతూ కార్యకర్తలు కష్టపడుతున్నారు. కాబట్టి ఢిల్లీలో మాదిరిగా ఢిల్లీలో మాదిరిగా మహారాష్ట్రలో మాదిరిగా కాంగ్రెస్ పార్టీగా రాబోయే రోజుల్లో దేశంలో ఎక్కడ హిమాచల్లో ఉండదు, కర్ణాటకలో ఉండదు, తెలంగాణలో కూడా ఉండదు. మేము ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కి అయి తీరుతాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క మనసును చూరకుంటాం. మేము రాత్రింబగలు పనిచేస్తాం కూడా సార్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, మల్ల యాదవ్ గారు, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు అండ్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అందరికీ ధన్యవాదాలు. కేసీఆర్ నిన్న నిరాశ పరిచారు అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కానీ ఆ జోష్, మొదట్లో కనిపించిన జోష్, ఆయన ప్రసంగం చివరిలో కంక్లూడింగ్ రిమార్క్స్లో రేపేం చేయబోతున్నాం అనేది చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? దాని వెనక ఆయనకి ఏమైనా నిర్దిష్టమైన వ్యూహం ఉందా? ఎందుకంటే కేసీఆర్ సైలెన్స్ కూడా ఒక తుఫానుకు ముందు హెచ్చరిక లాంటిది. 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారా? చూద్దాం. తుఫాన్లు వచ్చే ముందు ఈ వాతావరణ శాఖ హెచ్చరించినట్టే పొలిటికల్ తుఫాన్స్ ముందర, పొలిటికల్ సైక్లోన్ ముందర కేసీఆర్ ఈ ఉద్దేశపూర్వక నిశ్శబ్దం ప్రకటిస్తున్నారా? తెలంగాణ ప్రజానీకం డిసైడ్